తిరుమలలో శ్రీవారి దర్శనానికి ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి ఒకసారి తెలుసుకుందారి. ఇంకా భక్తులకు ఇంకా ఏ సౌకర్యాలు కల్పించాలో చూద్దారి. శ్రీవారి భక్తులకి తిరుమలలోని ఏ ఇబ్బందులు ఉన్నాయంటే విఐపి దర్శనాల వల్ల భక్తులకి సమయం తగ్గిపోతుంది. ఇప్పుడు కాశీ విశ్వనాథ్ వాటిల్లోని సంవత్సరానికి 4 కోట్ల 6-7 కోట్ల మంది దర్శించుకుంటున్నారు. కానీ తిరుపతిలో 2 కోట్ల మంది దర్శించుకుంటున్నారు. ఎందుకంటే విఐపి దర్శనాలు ఇవన్నీ చూసుకోవడంతో ఎక్కువ సమయం వృధా అవుతుందన్నమాట. దీనికి ఏం చేయాలంటే ప్రోటోకాల్ దర్శనాలు ఉంటాయి కదా, ఆ వ్యక్తి వస్తేనే ఆ వ్యక్తికి ప్రోటోకాల్ దర్శనం ఇవ్వాలి. అంతేగాని వాళ్ళ కుటుంబంలో ఏ వ్యక్తులు వచ్చినా ప్రోటోకాల్ దర్శనం ఇవ్వడం అలాంటి చేయకూడదు అనమాట. ఈ ప్రోటోకాల్ దర్శనం ఎలా ఉంటుందంటే ఆ వ్యక్తి వస్తే అతనికి హారతి ఇస్తారు. శ్రీవారి హారతి అతనికి సపరేట్గా ఇస్తారు. హారతి తీసి శ్రీవారికి ఈయనకి ఇస్తారన్నమాట. అతను కళ్ళకు అద్దుకుంటాడు. అలాగే పంచాదవతి ఇస్తారు, ఆశీర్వాదిస్తూ ఇస్తారన్నమాట. ఒక ప్రోటోకాల్ దర్శనం 25 మందితో సమానంగా ఉంటుందన్నమాట. అందుకని ఆ వ్యక్తికే ప్రోటోకాల్ ఉన్న వ్యక్తికి సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఇవ్వాలి, మళ్ళీ 6 నెలలకు ఒకసారి అలాగా. రెండోది L1, L2, L3 అని ఉంటాయి దర్శనాలు. L1 దర్శనం ఏంటంటే 3 నుంచి 4 కుటుంబాలు CMO అంటే చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి వచ్చే సిఫార్సుల ద్వారా L1 దర్శనాలు ఉంటాయి. అంటే ఒకేసారి 3-4 కుటుంబాలకి హారతిలు ఇవ్వడం, పంచాదోవతులు ఇవ్వడం ఇది చేస్తారన్నమాట ఒకేసారి L1. L2 ఆఫీస్ అంటే మంత్రులు సిఫార్సు చేసేవారికి L2 ఇస్తారన్నమాట. L2 దర్శనాలు ఉంటాయి, దానికి మంత్రులు సిఫారసు. L3 అంటే ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ సిఫారసు చేస్తే దానికి L3 అంటారన్నమాట. దీనివల్ల సామాన్య భక్తులకి అవకాశం లభించట్లేదు. 300 రూపాయలు పెట్టి దర్శనం చేసుకున్నా సరే జనరల్ దాంతో అయిపోతుందన్నమాట. అందుకని L1, L2, L3 నిబంధనలు కొద్ది పెంచాలి. అలాగే టీటీడీ సభ్యులకి, చైర్మన్కి ఎక్కువ ఇస్తున్నారు. 100 టికెట్లు, 20 టికెట్లు అలాగ ఇస్తున్నారు అనమాట. అవి కూడా తీసేయాలి చాలా వరకు. తిరుమలకి వచ్చిన ప్రతి భక్తుడికి 108 తీర్థాలు దర్శించుకునే అవకాశం కల్పించాలి. వారం రోజులు తిరుపతిలో ఉండేటట్లు సౌకర్యాలు కల్పించాలన్నమాట. దర్శించుకుంటూ నిదానంగా. అలాగే తిరుమల దర్శించిన ప్రతి వ్యక్తికి పంచాదోవతి ఫ్రీగా ఇవ్వాలి. అవన్నీ ఏం చేయాలంటే అది మన భవిష్యత్తు వీడియోలు చర్చిద్దారు. ఇప్పుడు ఎలా ఉందంటే తిరుమల రాజకీయ జోక్యం తగ్గితేనే ఏ ఆఫీసర్ అయినా బాగా పనిచేస్తారని చెప్తున్నారు. మన సీఎం అనుకుంటే సాధ్యమే, అన్ని సమస్యలు సెర్చ్ చేయొచ్చు అనమాట. ప్రస్తుతం తిరుమల అసౌకర్యాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. సైంటిఫిక్గా అధ్యయనం చేసి అన్నిటికీ పరిష్కారాలు కనుగొనాలన్నమాట. అసలు సీనియర్ సిటిజన్ బుకింగే సిస్టమే అసలు బాగోలేదు. డాక్యుమెంట్ అప్లోడ్ అంటూ మళ్ళీ దాన్ని ఎంత సైజు అని అంత సైజు అని రిజిస్ట్రేషను అని ఈ లోపల టైం అయిపోతుంది. అసలు ముసలి వాళ్ళకి ఇలాంటివి ఎలా తెలుస్తాయని కూడా మనం ఆలోచించాలి. అందుకని సీనియర్ సిటిజన్స్ గుర్తించుకోవాలి. వికలాంగులకు కూడా కష్టాలు రాకుండా చూడాలి. శ్రీవారి దర్శనం అంటే సామాన్య ప్రజలకు ప్రత్యక్ష నరకంగా మారిపోయింది అనే టైం నుంచి శ్రీవారి దర్శనం ప్రజలకి వినసొంపుగా ఉండాలన్నమాట. కన్నుల విందుగా అందాలన్నమాట. ఈ దర్శనాలను ట్రైన్ రిజర్వేషన్ మాదిరిగానే సిస్టమ్ ఉంటే దీనికి బాగుంటుంది. విఐపి దర్శనాలకి తాత్కాలిక టికెట్ల మాదిరిగా మనం పెట్టాలన్నమాట. ఆన్లైన్లో కూడా మోసం చేస్తున్నారు. ఫస్ట్ 5 మినిట్స్ అందరికీ ఓపెన్ కావటం లేదు. ఇది పెద్ద మోసంగా జరుగుతుంది అనమాట. అందుకని శ్రీవారి దర్శనం అంటేనే నరకంగా మారిపోయింది, అదొక వ్యాపారం అయిపోయింది. దాన్ని మనం క్రమబద్ధీకరించాలి. అలాగే శ్రీవారికి సకల సౌకర్యాలు వచ్చేటట్లు చూడాలన్నమాట. అది ఎలాగన్నది మన భవిష్యత్తు వీడియోలో చర్చిద్దాం. ఎన్ని చేసినా రోజుకి 70,000 నుంచి 80,000 మంది భక్తులు అని టార్గెట్ పెట్టుకుని దర్శనాలు సరిగా ఇవ్వటం లేదని కొంతమంది ఆరోపిస్తున్నారు కూడాను. ఎందుకంటే TV5 నాయుడు వచ్చిన తర్వాత అసలు క్యూ లైన్ ఇంకా కష్టంగా మారుతుందని, క్యూ లైన్ కంట్రోల్ చేసే ఉద్యోగుల మనస్తత్వాలు ఏంటో అర్థం కావట్లేదని చెప్తారన్నమాట. షెడ్స్లో గంటలు కూర్చోబెట్టి ఒక్కసారిగా కొట్టుకు చావండి అని వదిలేస్తున్నారని చాలామంది కంప్లైంట్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు దీనికి మన ప్రత్యేకమైన అంటే తిరుమలకి కిందనే మనం ఒక మామండూర ప్రాంతంలోని అలిపిరి, నెక్స్ట్ కళ్యాణ ప్రాంతంలోని ఒక 1,00,000 మందికి వసతి సౌకర్యాలు కల్పించాలి. అక్కడ నుంచి మోనో రైలు ద్వారా తిరుమలకి వెళ్ళేటట్లు
దర్శనానికి టైంని బట్టి అక్కడికి వెళ్ళి అక్కడ ఉండేటట్లు సేద తీరేటట్లు మనం సౌకర్యాలు కల్పించాలి. ఈ విధంగా చేయడం వల్ల తిరుపతి అంటేనే ఆహ్లాదకరమైన దైవ దర్శనం చేసుకునేటట్లు ఉండాలన్నమాట. 108 దివ్యక్షేత్రాలకి వెళ్ళేటట్లు రవాణా సౌకర్యాలు కల్పించాలి. అలాగే 108 తీర్థాలకు కూడా వెళ్ళేటట్లు సౌకర్యాలు కల్పించాలి. నేడు ఆన్లైన్ టికెట్స్ నెట్ సెంటర్ దోపిడీ కూడా చాలా బాధపడుతున్నారు. మాజీ మంత్రులు కూడా ప్రతి వారానికి మంది మార్బలంతో 100 మందితో ప్రతి వారం వస్తున్నారు. ఎమ్మెల్యే పుట్టినరోజు నాడు తన భార్య, కూతుర్లు, కుమారులు, అల్లుళ్ళు, కోడళ్ళు, మనుములు, మనుమరాళ్ళు అందరి పుట్టినరోజులకు తిరుమల వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. అయితే సామాన్య భక్తుల దర్శనం జరగట్లేదు. రూల్స్ అన్న సామాన్య ప్రజలకే మాత్రమే అని చెప్తున్నారు అన్నమాట. వీఐపీ డబ్బున్న వాళ్ళకి, పొలిటికల్ వాళ్ళకి ఏమీ రూల్స్ ఉండట్లేదని చాలామంది వాపోతున్నారు. దేవాలయాలు బిజినెస్ మాల్స్గా మారిపోయాయని, వీఐపీలకు తోక భక్తులు ఉండకూడదని, అందరూ సెల్లాల్లోని మామూలుగా కూర్చుని చేయాలని, సీఎం పీఎం అయినా సరే సంవత్సరానికి ఒకసారి మాత్రం అవకాశం ఇవ్వాలని చాలామంది చెప్తున్నారు. అలాగే తిరుమల మొత్తం శ్రీవారి సేవకుల మీద ఆధారపడి నడుస్తుంది. తిరుమల మొత్తం శ్రీవారి సేవకుల మీద ఆధారపడుతుంది. పర్మనెంట్ వర్కర్లు చాలా తక్కువగా ఉంటున్నారు అన్నమాట. శ్రీవారి సేవకులు అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. వాళ్ళకి ఏం అడిగినా సమాధానం చెప్పరు. సీనియర్ సిటిజన్స్కు రోజుకి 2 సార్లు దర్శనం ఉంటే బాగుంటుంది. సాంప్రదాయ వసదారు అనేది తిరుమల పెద్ద జోక్గా మారిపోయింది. అమలు చేసే ఉద్దేశం లేని అటువంటి ప్రచారాలు ఎందుకో అర్థం కావట్లేదు. అందుకనే సాంప్రదాయ వసదాలు ఫ్రీగా ఇవ్వాలి తిరుమల వచ్చిన వాళ్ళకి అందరికీ. అదేవిధంగా అన్నది చేనేత కార్మికులను తయారు చేసింది ఫ్రీగా ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి ఇచ్చేటట్లు. ఈ విధంగా తిరుమల ఆస్తులు ఏ విధంగా పెంచాలనేది మన భవిష్యత్తు వీళ్ళు చర్చిద్దారు. 300 రూపాయల టికెట్ మీద 30 రోజులు గ్యాప్ మాత్రమే. ఆధార్ కార్డులోని ఎస్ఎస్డి టోకెన్ తీసుకున్న 30 రోజులు గ్యాప్ మాత్రమే అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఆన్లైన్లో బుక్ చేయడానికి నెట్ సెంటర్ వాళ్ళు 100 నుంచి 150 రూపాయలు కూడా ఛార్జ్ చేస్తున్నారు. 300 రూపాయలు 1000 రూపాయలు చేసి తిరుమల లైన్లో ఇస్తే బాగుంటుంది. 50 రూపాయలకు 500 రూపాయలు చేసి అలిపిరి టికెట్ ఉన్న వారిని కొండపైకి పంపాలన్నమాట. 50 రూపాయల రూమ్ ఉంది కదా, దాన్ని 500 చేసి అలిపిరి కింద టికెట్ ఉన్న వారిని పైకి కొండపై పంపాలి. ఇలా చేయడం వల్ల చాలా వరకు కొంతవరకు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. అలాగే ఇంకా ఫ్రీ భక్తులకి వాటికి కిందనే మామూలు ప్రాంతంలోని, అలిపిరి ప్రాంతంలోని, శ్రీవారిమెట్టి ప్రాంతంలోని, జూ పార్క్ దగ్గరలోని, నెక్స్ట్ కళ్యాణకట్ట ప్రాంతంలోని వీళ్ళకి మనం 1,00,000 మంది 2,00,000 మందికి వసతి సౌకర్యాలు వచ్చేటట్లు, వాళ్ళు వారం రోజులు ఉండేటట్లు సౌకర్యాలతోటి వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నమాట. ఈ విధంగా చేయడంతో తిరుమలకి వైపు పెరుగుతుంది. ఎందుకంటే నిన్న కాక మొన్న మొదలైన కాశీ పుణ్యక్షేత్రం కారిడారు, నెక్స్ట్ అయోధ్య కారిడారు తిరుమల కన్నా ఎక్కువ మంది భక్తులను ఆకర్షిస్తుంది. గత సంవత్సరంలో చూసుకుంటే ఒక్క యూపీనే 40 కోట్ల మంది దర్శించారు. అంటే ఒక 6-7 కోట్ల మంది అయోధ్యను సందర్శిస్తే 6-7 కోట్ల మంది కాశీని సంవత్సరంలో దర్శించారు. అలాగే గత సంవత్సరంలో జరిగిన ఈ సంవత్సరంలో జరిగిన పుణ్యస్థానాలు ఆ విధంగా ఈ తిరుమలలో కూడా అంతే విధంగా అక్కడికన్నా ఎక్కువ సౌకర్యాలు వచ్చేటట్లు వారం రోజులు ఉండేటట్లు ఫ్రీగా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ, తిరుమల అంటేనే ఒక ఆధ్యాత్మిక ప్రదేశము, మనశ్శాంతి ప్రసాదించే ప్రదేశము, ముక్తిని ప్రసాదించే ప్రదేశంగా జనాలందరూ భావించాలి. అప్పుడే తిరుమలకి పూర్వ వైపును రాగలదు. అదన్నీ చేయాలంటే ఐడిఎఫ్ ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఏర్పడాలి తప్పదు. తిరుమలని శాశ్వత మోక్ష మార్గంగా తయారు చేయాలి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.